అసమర్థ నీటిపారుదల శాఖ మంత్రితో తెలంగాణలో వ్యవసాయం భారంగా మారిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ నీటి అవసరాల కోసం ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా జగదీష్ రెడ్డి కన్నెపల్లి, అన్నారం, మేడిగడ్డ, సిందిల బ్యారేజీలను పరిశీలించారు. సాగు, తాగునీటి కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపయోగంగా మార్చిందన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల వినియోగానికి సిద్ధంగా ఉన్న రేవంత్ సర్కార్ అహంకారానికి పోయి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. ఆయన పరిస్థితులలో కూడా ప్రపంచంలో ప్రోగ్రెస్ లో ముందుకు పోయిన ఏకైక ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. కానీ ఇవాళ మీ మూర్ఖ పాలనకు గత సంవత్సరం 15,000 కోట్ల నష్టంలోకి పోయింది. వచ్చే ఆదాయం 15,000 కోట్లు తగ్గింది అని అంటే వాస్తవానికి 15 కోట్లు పెరగాలి ప్రతి సంవత్సరం లెక్క ప్రకారం. కేసీఆర్ చేతికి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 15,000 పెరుగుతూ వచ్చింది. 60,000 ఆదాయం 2.5 లక్షల కోట్లకు వచ్చింది. కానీ గత సంవత్సరం నీ నిర్వాహకం వల్ల 30,000 కోట్ల నష్టంలోకి పోయింది. కేసీఆర్ ముఖం చూసి కేసీఆర్ పరిపాలన కొనసాగుతుంది అనుకొని ఒక్క సంవత్సరంలోనే నీకు 1,50,000 కోట్ల అప్పు ఇచ్చింది. కానీ నీ సకదనం తేలిపోయిన తర్వాత, నీ చేత కాదు అని అర్థమైన తర్వాత రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది, మేము ఇచ్చిన అప్పు మళ్ళీ వెనక్కి రాదు అని భయం మొదలైంది. కాబట్టి వాళ్ళు వెనకపోతున్నారు అప్పించేవాళ్ళు. గది తెలుసుకోలేక నన్ను చెప్పే దొంగలకి చూస్తున్నారు. అర్థమైన నువ్వు ఏడాదిలోనే నువ్వు ఏ దొంగవో అర్థమైన ప్రజలకి. అర్థం కానప్పుడు కేసీఆర్ వారసుడు అనుకుని ఇచ్చిండ్రు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి తర్వాత వచ్చినాడు వాళ్ళ పద్ధతిలో పనిచేస్తారని అనుకుంటారు. కానీ నీ సంగతి అర్థమైంది, నీ సంగతి అర్థమైంది, నీ సకదనం అర్థమైంది. దాంతోనే వెనక్కిపోతున్నారు. ఇవి తెలుసుకోకుండా ఒక్కరోజు ఇప్పటి వరకు కేసీఆర్ గారు నీ పేరు తెలుసుకోలేదు. నీ పేరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్